హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలైనా పెద్దలైనా అందరు ఎంతగానో ఇష్టంగా తినే టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదే పన్నీర్ ఎగ్ రోల్. ఈ రెసిపీ ప్రాసెస్ కొంచెం లెంతీయే. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో పన్నీర్ ఎగ్ రోల్ చేయడం నేర్చుకున్నారంటే నెక్స్ట్ టైం నుండి ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ మీరు ఈజీగా చేసేస్తారు. వెజిటేరియన్స్ అయితే ఎగ్ని స్కిప్ చేసి సేమ్ ప్రాసెస్లో పన్నీర్ రోల్ని ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా పన్నీర్ ఎగ్ రోల్ చేయడానికి నేను 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పన్నీర్ మొత్తం ఈక్వల్ సైజ్ లో పీసెస్ లా కట్ చేసేసుకున్నాను. పన్నీర్కి అస్సలు ఫ్లేవరే ఉండదు కదా, కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడానికి ఇలా స్పైసెస్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకున్నాం. రుచికి సరిపడే సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు గడ్డ పెరుగు వేసుకోండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా యూస్ చేయండి. పెరుగులో ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మసాలా పేస్ట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ వేసేసి పన్నీర్ క్యూబ్స్కి మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మినిమం 20 మినిట్స్ పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్ పాటైనా పక్కన పెట్టేయండి. 20 మినిట్స్ తర్వాత మసాలా అంతా పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టుకొని ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసి పన్నీర్ని ఫ్రై చేయడం వల్ల పన్నీర్ టేస్ట్ అయితే సాఫ్ట్గా జ్యూసీగా భలే రుచిగా ఉంటుంది. ప్యాన్ని హీట్ చేసుకొని 2 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్ని పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఒక సైడ్ ఫ్రై చేసుకొని వేరొక సైడ్ టర్న్ చేసుకొని మరో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే టాస్ చేసుకోండి. అప్పుడే మీకు పన్నీర్ పీస్ హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఈ మసాలా పన్నీర్ ఫ్రై పన్నీర్ రోల్లోకి స్టఫింగ్ లాగే కాకుండా ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా సైడ్ కొన్ని ఆనియన్స్ అండ్ టమాటో కెచప్తో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పన్నీర్ ఫ్రైని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈక్వల్ సైజులో కట్ చేసేసుకోండి. మనం చేసే పన్నీర్ ఎగ్ రోల్ కదా, నేను ఇక్కడ ఒక ఎగ్గే తీసుకున్నాను. డబుల్ ఎగ్ రోల్ కావాలంటే మీరు 2 ఎగ్స్ తీసుకోండి. ఎగ్కి సరిపడే సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఫోర్క్తోనే 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి. నేను ఇక్కడ హడావిడిగా అన్ని వెంటనే యాడ్ చేశాను. ముందు మీరు సాల్ట్, పసుపు, కారంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎగ్ బీట్ చేసి వేసుకోండి. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఆనియన్ అండ్ క్యారెట్ వేసుకున్నాను. 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని మీ దగ్గర ఉంటే గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మసాలా పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని వెజ్జీస్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రెడ్ ఆర్ గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్ ఉంటే 1/2 టీ స్పూన్ ఆరిగానో, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ స్టఫింగ్ రెడీ. ఈ పన్నీర్ స్టఫింగ్ పక్కన పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మైదా పిండితో మరీ మందంగా లేకుండా అలానే మరీ పల్చగా లేకుండా మీడియం థిక్నెస్తో రౌండ్గా చపాతీలా రోల్ చేసేసుకున్నాను. ప్యాన్ని హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చపాతీని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు చపాతీ మీద లైట్ బ్రౌన్ కలర్ స్పాట్స్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఒక సైడ్ లైట్గా చపాతీ ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ని వేసుకొని ఈ ఎగ్ మిక్స్ని చపాతీ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ అటు సైడ్ చపాతీ ఇటు సైడ్ ఎగ్ మొత్తం ఫ్రై అయ్యే విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి. ప్రెస్ చేయడం వల్ల ఎగ్ లోపల వరకు బాగా ఉడికిపోతుంది. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ చపాతీ అండ్ ఒక సైడ్ ఎగ్ బాగా కుక్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఎగ్ ఉండే సైడ్ టమాటా కెచప్ అప్లై చేస్తున్నాను. మైనీస్ ఫ్లేవర్ ఇష్టం ఉండే వాళ్ళు మైనీస్ కూడా టమాటా కెచప్లో మిక్స్ చేసి అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ మీకు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి. బయట కొంటే ఏమో తక్కువ స్టఫింగ్ ఇస్తారు కదా, ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మీకు నచ్చినంత స్టఫింగ్ పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అలాగే అయినా తినేయచ్చు. లేదా ఇలా 2 పీసెస్ లా కట్ చేసి టమాటా కెచప్తో సర్వ్ చేయండి. ఎవరైనా ఇష్టంగా తినాల్సిందే. పన్నీర్ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు చికెన్ 65 పీసెస్ని కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు చికెన్ ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది. మీరు స్నాక్గా అయినా డిన్నర్లోకైనా ఈ పన్నీర్ ఎగ్ రోల్ని ట్రై చేయొచ్చు. మరి ఈ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి.